హలో అందరికీ. ఈరోజు ఆలూ ఫ్రైని పొడిపొడిలాడుతూ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇలా చేస్తే కనుక ఆలూ ఫ్రై అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. ఆలూ ఫ్రైకి మీరు కూడా పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఆలూ ఫ్రై ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి 1/2 kg వరకు ఆలూని తీసుకోండి. వీటిని ఈ విధంగా చెక్కు తీసుకోండి. ఇలా ఆలూని అన్నింటినీ ఈ విధంగా చెక్కు తీసుకొని ఉంచుకోండి. ఆలూ ఫ్రైకి కాంబినేషన్ సాంబార్ కానివ్వండి, రసం కానివ్వండి, దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఆలూని ఈ విధంగా పొట్టు తీసుకొని వీటన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా ఆలూని మీడియం సైజులో కట్ చేసుకోండి. ఆలూని మరీ సన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటే ఆలూ ఫ్రై చేసేటప్పుడు చాలా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా వీటన్నింటినీ ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పొటాటోస్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఆలూని ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఆలూని బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇలా మధ్య మధ్యలో ఆలూని ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆలూకి కాంబినేషన్ సాంబార్ అలాగే రసం కానివ్వండి, అలాగే మామూలుగా రైస్లో ఆలూ ఫ్రైని కలుపుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆలూ ఫ్రైని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఆలూ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో ఆలూని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, లైట్గా కలర్ వస్తుంది ఆలూ ఫ్రై అనేది. ఇప్పుడు మరికొద్దిసేపు ఆలూని ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, ఆలూ ఫ్రై ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఆలూ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని అలాగే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ పోపు దినుసులు అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా సన్నగా తుంచి వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇవన్నీ ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. చూడండి, పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలపండి.
ఈ ఆనియన్స్ అనేది ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆలూ ఫ్రై అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఈ స్టైల్లో చేయకపోతే తప్పకుండా ఈసారి ఆలూ ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఆలూని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఆలూని ఈ విధంగా కొద్దిసేపు ఉంచేసి ఫ్రై అయ్యేంత వరకు ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకొని మూత పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఆలు ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఎల్లిపాయ కారంని కూడా యాడ్ చేసుకొని ఈ కారం అనేది ఈ ఆలు ముక్కలకి పట్టేలాగా బాగా మిక్సింగ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆలుని ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇలా కారం అనేది పూర్తిగా కలిసిపోయాక ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, వీటన్నింటినీ ఈ విధంగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఆలు అనేది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఈ ఆలు ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఆలు అనేది మనకి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఆలూ ఫ్రైని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా, ఎంతో ఈజీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ ఆలూ ఫ్రై సాంబార్ అలాగే రసం కానివ్వండి, దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.